మిత్రులారా, దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఆటగాళ్ళు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ను గ్రౌండ్లోనే ఘోరంగా అవమానించినారు. టాస్ వేసే సమయంలో మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ను కనీసం పలకరించలా. దానికి పైగా ఏంటంటే షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి కూడా ఆయన ఆసక్తి చూపించలా. 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పైన భారత్ ఘన విజయం సాధించిన తర్వాత కూడా ఈ సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా దుబే ఇద్దరు కలిసి గ్రౌండ్ నుంచి చల్లగా వెళ్ళిపోయినారు. భారత ఆటగాళ్ళు ఎవరు కూడా గ్రౌండ్లోకి వచ్చి పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారన్నమాట. మామూలుగా అయితే మ్యాచ్ అయిపోయినాక ప్రత్యర్థిని గౌరవిస్తా షేక్ హ్యాండ్ ఇస్తారు, అది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి మన భారతీయ ఆటగాళ్ళు దానికైతే ఫుల్ స్టాప్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మన మీద ఉగ్రవాద దాడులు చేస్తా ఉంటే మనం పోయి వాళ్ళతో కరాచలనం చేయాలా, షేక్ హ్యాండ్లు ఇవ్వాలా, అవునా కదా? అందుకనే వాళ్ళను ఓడించి మెట్టుతో కొట్టేట అవమానించి బయటకు వచ్చేసారు. మరోవైపు మన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఈ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత ఎంతో గొప్పగా మాట్లాడినాడు. ఆయన మాటల్లో దేశభక్తి, అదేవిధంగా ఆయన చేష్టల్లో పాక్ పైన అసహ్యం కనిపించాయి. పెహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు టీమిండియా టీ20 కెప్టెన్ అయినటువంటి ఈ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం తెలియజేశాడు. పాకిస్తాన్ పైన సాధించినటువంటి విజయాన్ని మన సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నామని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. మన జవాన్లు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళు మనందరికి కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. వాళ్ళ ముఖం పైన చిరునవ్వు తెప్పించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము వదులుకోబోమని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంతో మాట్లాడాడు. దీనవ్వ ఆటగాళ్ళంటే ఇట్టుండాల. ఇప్పుడు వీళ్ళని చూసి నేను గర్వపడుతున్నా, అది విషయం అయితే.